నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గురించి ప్రార్థన చేస్తున్నాం. భారం కలిగి ప్రార్థనకు సిద్ధపడండి. గలతీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదాం. గలతీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. హల్లెలూయా. చూడండి, ఏమిటంట, ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. అలంకార రూపము అంటే ఒక దానిని చెప్పడానికి, ఒక దానిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్నింటిని పోల్చి చెప్పడం మనం అలంకార రూపం అంటాం. చూడండి, ప్రకటన గ్రంథం మనకి అలంకార రూపకంలో రాయించారు. ఎందుకు అలంకార రూపంగా రాయించారు అంటే, ఒకటి ఆయన చూపిస్తున్నది మనకు అర్థం అవడానికి. ఎవరు చూస్తున్నది, ఎవరు చూపిస్తున్నది? ప్రభు అయిన యేసు చూపిస్తున్నది, శిష్యుడైన యోహాను చూస్తున్నది. మనకు అర్థం అవడం కోసం అలంకార రూపంగా రాశారు. అలంకార రూపము అంటే అక్కడ అలంకార రూపం ఎలా రాశారు? ఇప్పుడు ఒక వింతైన జీవిని చూశాడు. అప్పుడు ఇది సింహం లాగా ఉంది, దాని ముఖం ఇలా ఉంది, దాని గోర్లు ఎలుగుబంటిలాగా ఉన్నాయి. ఇలా చెప్పడం దాని అర్థం ఏంటి? తను చూస్తున్న దానిని తనకి తెలిసిన దానితో పోల్చి చెప్పడం, మనకి అర్థమయ్యే విధంగా సరిపోల్చి చెప్పడం, దాన్ని అలంకార రూపం అంటాం. ఇప్పుడు విషయం ఏంటంటే, చూడండి, చర్చ్లో కానీ మనం కానీ వ్యక్తిగతంగా ఈ మాట ఆలోచించండి. ఒక ప్రసంగం విన్నాం అనుకోండి, ఇంచుమించు ఎంత టైం ఉంటుంది? ఒక గంట, గంటన్నర లేదా అరగంట అనుకోండి. మొత్తం దాంట్లో ఎంత మనకి గుర్తుంటుంది? అందులో వాక్యం ఎంత ఉంటుంది? మనకి ఎంత గుర్తుంటుంది? ఒకసారి ఆలోచించండి. మరలా మనం ఆ వాక్యం గురించి మాట్లాడాలంటే, గంట సేపు చెప్పబడిన వాక్యం మనం గంట సేపు చెప్పగలుగుతున్నామా? ఒక 5 నిమిషాలన్నా గుర్తుంటుందో లేదో? ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం చెప్పిన వాక్యం వచ్చే వారానికి అంత గుర్తుంటుందా? చెప్పండి, గుర్తుంటుందా? అంటే ఏంటి? మనకి కొన్నిసార్లు వాక్యం కాకుండా ఎగ్జాంపుల్స్ గుర్తుండిపోతాయి. ఇప్పుడు ఆలోచించింది, మనకి అలా అవుతున్న సమయం, అలా అవి మాత్రమే గుర్తుంటున్న సమయం మన వాక్యమును గుర్తుంచుకోలేము. ఇది ఒక డేంజర్ జోన్. ఇది ఎవరికైనా ఒక డేంజర్ జోనే. సాక్ష్యాలు వింటున్న సమయం వాళ్ళ పాత జీవితం ఒకటే గుర్తుండొచ్చు. వాళ్ళు రక్షింపబడడానికి వినియోగింపబడిన వాక్యం ఎంతమంది గుర్తుంటది? ఏది శ్రేష్టమైనది? వాక్యమే కదా. అప్పుడు ఏది గుర్తుంటుంది అంటే, మనం దేనిని అర్థం చేసుకుంటున్నాం, మనం దేనిని గుర్తుంచుకుంటున్నాం? ఈరోజు ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. ఇదే సందర్భంగా ఇక్కడ రాసిన మాట, ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడ్డాయి. ఈరోజు మనం ఏం ప్రార్థన చేద్దామంటే, దేవుడు ఒకటి బయలుపరచడానికి ఒక దానిని అనుసరించి అలంకార రూపకంగా చెప్తే, ఆ అలంకార రూపకంగా చెప్పిందని లేదా ఎగ్జాంపుల్ని పట్టుకొని ఏలాడుతూ మనం సత్యం ఏమైతే చెప్పారో దాన్ని మిస్ అయిపోయామనుకోండి. అంటే ఒక ఎగ్జాంపుల్ దేనికి చెప్పబడుతుంది? విషయం ఏదో బయలుపరచడానికి.
అప్పుడు మనం ఏది గ్రహించాలి? విషయాన్ని గ్రహించాలి, వాక్యాన్ని గ్రహించాలి. ఎగ్జాంపుల్ ని గ్రహించి వాక్యంని విడిచిపెడితే ఎలా ఉంటుంది? అది ఎంత డేంజర్ జోన్. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే, ఇలా అలంకార రూపకంగా చెప్పబడిన సంగతులు అయా గ్రహింపులోనికి వచ్చినట్లుగా మా అందరికీ సహాయం చేయమని ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకుంటే ఎవరైనా స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తోత్రం రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ప్రభా నాయన, మీరు మాకు తెలియజేస్తున్నటువంటి నాయన ఈ సంగతులు ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా నాయన, మాకు అలంకార రూపముగా చెప్పబడుతుండగా ప్రభా నాయన, వాటిని ప్రభా నాయన మాకు నాయన బోధిస్తున్నప్పుడు తండ్రి ప్రభా నాయన, నాయన వాక్యాలు ప్రభా నాయన మా ముందుకు తీసుకుని వచ్చి ప్రభా నాయన వాటి అర్థం గ్రహింప చేస్తున్నప్పుడు అలంకార రూపముగా చెప్పబడుతున్నటువంటి సంగతులను ప్రభా నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. నిజమే తండ్రి, కొన్నిసార్లు నాయన ఉదాహరణలుగా చెప్పబడుతున్నవి, దాని ప్రక్కన ప్రభా నాయన మరి కథలుగా చెప్పబడుతున్నటువంటివి ప్రభా, అవి మాత్రమే గుర్తుంటాయి కానీ ప్రభా వాక్యం ఏమైనది నాయన జ్ఞాపకం లేనటువంటి సందర్భాలు అనేకములు ఉంటుండగా తండ్రి, స్తోత్రం అయ్యా. నాయన తండ్రి ప్రభా నాయన, అవి గుర్తు పెట్టుకోవటానికి, అవి గ్రహించటానికి కావలసినటువంటి జ్ఞానమును ప్రభా నాయన దయతో మాకు అనుగ్రహింపమని అడుగుచున్నాము. సహాయమును దయచేయండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ఇటివి గ్రహించుట కొరకైనటువంటి ప్రభా నాయన జ్ఞానమును, వివేకమును అనుగ్రహించండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. మీ ఆత్మ తండ్రి ప్రభా నాయన తండ్రి మాకు అనుగ్రహించబడితేనే తప్ప, లేకపోతే ప్రభా నాయన మాకు ఇవి ఏవి నాయన గ్రహింపులోనికి రావు అనేటటువంటి సంగతి ప్రభా నాయన తేటతెల్లం అవుతుండగా తండ్రి, స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. నాయన నీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. నాయన మాకు జ్ఞానమును దయచేయండి తండ్రి ప్రభా, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి, వివేకమును అనుగ్రహించండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ప్రభా మా జీవితాల్లో మేము అప్లై చేయాలి అంటే ప్రభా నాయన ఇవి మాకు గ్రహింపులోనికి రావాలి ప్రభా, స్తోత్రం తండ్రి. నాయన వీటి అర్థమును గ్రహింపగలిగినటువంటి శక్తిని నాయన మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక లేఖన భాగం చదువుకుందాం రండి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చదువుదాం. చదవండి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. ఇక్కడ చూసారా ఏమంట? మనకి వీటిని గురించి తన పత్రికల్లో బోధిస్తున్నారట. ఎవరు? పౌలు. ఇప్పుడు వాటిల్లో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవట. అంటే గ్రహించుటకు కష్టమైన వాటిని వక్రీకరించి గ్రహింపచేసుకున్నాం అనుకొని
తప్పుదోవలోనికి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారట. విద్యావిహీనులు అంటే విద్య లేని వాళ్ళు, అస్థిరులైన వాళ్ళు. చేసిన క్రియ ఏంటి? ఆల్రెడీ తక్కిన లేఖనాల్ని అపార్థం చేసినట్లు వీటిని కూడా అపార్థం చేస్తారట. అంటే విడుదలైన వాక్కు, చెప్పబడుతున్న వాక్కు నేరుగా హృదయంలోనికి, గ్రహింపులోనికి వెళ్ళకపోతే ఉన్న డేంజర్ జోన్ ఏంటి అంటే, అర్థం కాని వాక్యాలు ఏదో ఒక రకంగా అర్థం చేసుకున్నాం అనుకొని సొంత డిస్క్రిప్షన్స్ ఇచ్చి సొంత అండర్స్టాండింగ్ లో కనుక మనం వెళ్తే, ఇదిగో విద్యావిహీనులు ఆనాడు, అస్థిరులైన వారు ఆనాడు ఎలా తప్పిపోయారో గ్రహింపు విషయంలో మనం కూడా తప్పిపోతాం. కనుక పరిశుద్ధాత్మని సహాయం కోరుకుందాం. ఏమనంటే, ప్రభా మాకైతే ఏం తెలీదు, కానీ మీరు గ్రహింప చేయమని అడుగుదాము. ఎంత ప్రాముఖ్యమైన విషయమో తెలుసా? అక్కడే ఉంటది విషయం, అందులోనే దాగి ఉంటది. పరిశుద్ధాత్మని సహాయం లేకుండా దాని అర్థం మనం అర్థం చేసుకోలేము. నా వాటిలోనివే తీసి మీకు పరిశుద్ధాత్ముడు బోధిస్తారు అని చెప్పారు. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మని సహాయం కోరుదాం. ఏంటి తెలుసా? వాక్యమైన వాని మాట మనకి గ్రహింపులోనికి రావడం కోసం ఆయన పంపించిన ఆ కార్యకర్త అయిన ఆ పరిశుద్ధాత్ముడు మనకి గ్రహింపులోనికి అనేక సంగతులు తీసుకొని రావాలని ప్రార్థన చేద్దాం. అలంకార రూపకంగా ఉన్న అనేక విషయాలు ఉంటాయి. కాంప్లికేటెడ్ గా అనిపిస్తున్న కష్టతరమైన కొన్ని విషయాలు ఉంటాయి. ఎన్నో రకాలుగా ప్రభు వాక్యాన్ని అయితే బోధించారు. ఎలాగైతే ఒక బిడ్డ యొక్క స్కూల్ బ్యాగ్ మనం చూస్తే దాంట్లో టెక్స్ట్ బుక్స్, వర్క్ నోట్స్, రఫ్ బుక్స్, తర్వాత ప్రాక్టీస్ బుక్స్, హోంవర్క్స్ అన్ని ఒకే బ్యాగ్ లో ఉంటాయో, ఈ బైబిల్లో కూడా జరిగిపోయిన హిస్టరీ, జరుగుతున్నది, జరగబోయే ప్రవచనాలు, వాక్యం, స్టాండర్డ్ గా ఉన్న యూనివర్సల్ లాస్, ఇవన్నీ కూడా ఒకే దాంట్లో రాయించి ఉంచారు. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాత్రమే వాటన్నిటిని సెగ్రిగేట్ చేసుకొని ఏది జరగబోతుంది, ఎవరితో మాట్లాడారు, మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, ఏది మన జీవితంలో స్థిరపరచబడబోతుంది, ఏది మనకు ఇప్పుడు ప్రభు ఫోకస్ చేయమంటున్నారు, ఏది మనకి ఇప్పుడు ప్రభు చూపిస్తున్నారు, ఇవన్నీ గ్రహింపులోనికి రావాలి, వస్తాయి. ఆమేన్. గనుక ప్రార్థన సిద్ధపడదాం. 15వ వచనం ఒకసారి చూడండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నారు. దేనికి? మనకు రక్షణ గ్రహించాలని. ఆయన మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ఈ విషయాలు వక్రీకరింపబడ్డాయి. ఈ విషయాలు శ్రేష్టమైన ప్రత్యక్షతలు, గ్రహించడానికి కష్టంగా ఉన్నాయి కనుక అవి లేవని కొట్టిపారేయడమో, లేదా లేని అర్థాలు తీసుకుని వచ్చి వాటిని వేరే విధంగా గ్రహింపులోనికి తీసుకుని రావడము చేసిన తంత్రం 2000 సంవత్సరాల క్రితమే అమల్లో ఉంది. అప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుత కాలం ఎంత జాగ్రత్త పడాలి నాన్న? ఎంత జాగ్రత్త పడాలి? ప్రతి వర్డ్ అర్థం అవ్వాలని ప్రార్థించాలా. పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి నేర్పిస్తారు. కనుక ఎక్కడనే ఆగి ప్రార్థన చేద్దాం. ప్రభా, ఎన్ని విషయాలు మాకు ఎలా మీరు నేర్పిస్తారో మమ్మల్ని పూర్తిగా మీకు సరెండర్ చేసుకుంటున్నాం. వాక్యం స్థిరపడుతున్న లెవెల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అని ప్రార్థన చేద్దాం.
గ్రహించిన వారు ప్రార్థన అందుకుంటారా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభువా. యేసు రాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా, వాక్యమును నా తండ్రి ప్రభువా మేము చదువు వారంగా, ఆ వాక్యములోని ఆ పరమార్థమును మేము గ్రహించు వారంగా మేము ఉండాలి ప్రభువా. నా తండ్రి ప్రభువా, కొన్నిసార్లు వాక్యము చదువుతాము కానీ ఆ వాక్యంలోని ఆ అర్థమును గ్రహించలేని స్థితిలోనే మేమున్నాము ప్రభువా. నా తండ్రి యేసయ్య, ఆ వాక్యమును నా తండ్రి ప్రభువా ఏదో మా సొంత అండర్స్టాండింగ్లో మేము గ్రహించిన వారమైతే నా తండ్రి ప్రభువా మా పితరుల వలె తప్పిపోతామని నా తండ్రి వాక్యం ద్వారా మీరు సెలవిస్తున్నారయ్యా. అవును నా తండ్రి ప్రభువా. నా తండ్రి యేసయ్య, మేము నా తండ్రి తప్పిపోయే వారంగా ఉండొద్దు ప్రభువా. ఆ విద్యా విహీనుల వలె, అస్థిరులైన వారము వలె మేము ఉండొద్దు. కానీ నా తండ్రి ప్రభువా, ఆ వాక్యము నా తండ్రి ప్రభువా ఏమి చెబుతుందో మేము గ్రహించాలి అంటే పరిశుద్ధాత్మదేవ మీరే నా తండ్రి ఆ గ్రహింపు శక్తిని నా తండ్రి యేసయ్య మాకందరికీ నా తండ్రి యేసయ్య మీరే ఇవ్వండి అయ్యా. ఆ వాక్యమును ఏ విధంగా చదవాలి, ఆ వాక్యమును ఏ విధంగా గ్రహించాలి, ఆ వాక్యపు యొక్క లోతులు ఏ విధంగా తెలుసుకోవాలి, ఆ వాక్యంలో ఉన్న మిస్టరీస్ని, ఆ వాక్యంలో ఉన్న సీక్రెట్స్ని నా తండ్రి పరిశుద్ధాత్మదేవ మీరే మాకు రివీల్ చేయమని ప్రార్థన చేయుచున్నామయ్యా. నా తండ్రి మా బుద్ధిని బట్టి, మా జ్ఞానమును బట్టి, నా తండ్రి మా వివేచనను బట్టి, మా సొంత అండర్స్టాండింగ్లో నా తండ్రి ప్రభువా వాక్యమును మేము అర్థం చేసుకునే వారుగా ఉండొద్దు ప్రభువా. అది ఎంతో భయంకరమైన స్థితి అని నా తండ్రి ప్రభువా యేసయ్య మేము గ్రహించుచున్నామయ్యా. నా తండ్రి ప్రభువా యేసు రాజా మీకే స్తోత్రములయ్య. పరిశుద్ధాత్మదేవ మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. అవునయ్యా, వాక్యము స్థిరపరచబడాలి నా తండ్రి ప్రభువా. ఆ లెవెల్లోనికి నా తండ్రి మీరే మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళమని ప్రార్థన చేయించున్నామయ్యా. నా తండ్రి ప్రభువా మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రభువా. నా తండ్రి దీర్ఘశాంతము కలిగిన వారమే నా తండ్రి రక్షణార్థమైనది ఎంచుకొనండి అని వాక్యం సెలవిస్తుండగా నా తండ్రి ప్రభువా అవునయ్యా మేము నా తండ్రి ప్రభువా వాక్యమును మాత్రమే ఎంచుకుని, వాక్యాన్ని మాత్రమే గ్రహించి ఆ వాక్యపు యొక్క లోతుల్లోనికి నా తండ్రి మేము వెళ్ళటానికి కృప చూపించమని నా తండ్రి ప్రభువా మీరే నా తండ్రి వాక్యంలో మేము బలముగా స్థిరముగా ఉండటానికి నా తండ్రి సహాయం దయచేయమని పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా. మా చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వాక్యమును గ్రహించడానికి ఎన్ని ఇబ్బందులు ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి, ఎన్ని డైవర్షన్స్ ఉండొచ్చో ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి. అందుకే యేసు ప్రభు వారు తన కాలంలోనే తాను ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నారు. దాన్ని చదవడానికి వెళ్దాం రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనము 13వ వచనము కలిపి చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 12, 13 వచనాలు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. 16వ అధ్యాయం 12, 13 సారీ 16వ అధ్యాయము 12, 13 వచనాలు. నేను మీతో చెప్పవలసినవి ఇంకాను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు.
అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవో సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. దీనిని మనం కొంచెం డీటెయిల్డ్ గా అర్థం చేసుకుందాం. నేను మీతో చెప్పవలసిన ఇంకా ఉన్నాయి. నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అంటే మనం ఎంతవరకు గ్రహించగలము, ఎంతవరకు సహింపగలము అంతవరకు మాత్రమే ప్రభువు తెలియచేస్తారు. అందుకే చూడండి, మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఎవరు? పరిశుద్ధాత్ముడు. అది చెప్తున్న మాట చూడండి. ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అంతేకాదు, తనంతట తాను ఏది బోధించరట. మరి ఏం బోధిస్తారు? వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయను. ఎంత గొప్ప విషయం! ఆత్మ అయిన వారు, పరిశుద్ధాత్ముడు సంభవింపబో సంగతులు తెలియచేస్తారట. ఈరోజు వాక్యం వింటున్నామంటే విని విడిచిపెట్టడానికి కాదు, ఆయన ఖచ్చితంగా మర్మములను దాచిపెట్టి అలంకార రూపకంగా కావచ్చు, గ్రహింప శక్యము కాని సంగతుల వలె గూఢమైన వాక్యములు ఆయన చెప్తారు. అక్కడ మనం గ్రహించవలసిన అవసరత ఉంది. వక్రీకరిస్తున్న వారు 2000 సంవత్సరాల క్రితమే బయలుదేరారు. అంటే ఇప్పటికి వారు ప్రబలిపోయి ఉంటారు. ఒక మహావృక్షం 2000 సంవత్సరాల నుంచి ఉందంటే అది వ్యాపిస్తుందా? వ్యాపించదా? అది పిచ్చి చెట్టు అయినా వ్యాపిస్తుంది, మంచి చెట్టు అయినా వ్యాపిస్తుంది. అవునా కాదా? అది ఏ చెట్టు అయినా మొలుస్తుందండి. భూమికి ఆజ్ఞ జారీ అయింది. ఏమని? ఆరిన నేల కనబడను గాక అని చెప్పిన వెంటనే చెప్తున్న మాటే, భూమి విత్తనముల మొలిపించును గాక. ఆ ఆజ్ఞ నేటి వరకు కూడా ఆ భూమి ఫలిస్తూనే ఉంది. ఎక్కడ ఆగదు. నువ్వు ఏ విత్తనం అన్నవి అది ఫలిస్తుంది, అది మొలుస్తుంది. ఎందుకు? భూమి కట్టే ఆజ్ఞ జారీ అయింది. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? మనకి ఎన్ని ఆజ్ఞలు జారీ అయినాయి, మనం ఎన్నిటిని అంతగా పాటిస్తున్నాం? గ్రహిద్దాం. ఇక్కడ చెప్తున్న మాట చూసారా? ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు. అంటే సర్వసత్యంలోనికి నడిపించబడాలి అంటే ఆత్మ కావాల్సిందే. ఇంకా ఆయన కూడా తానంతట తాను ఏది బోధించరట. తను ఏమంటుందంటే, ఆత్మయే తానంతట తాను ఏది బోధించినప్పుడు నువ్వు నేను ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు. ప్రభు చెప్పనిది ఏది కూడా చెప్పారు అని చెప్పకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా గడుపుదాం.
అంతేకాదు మనల్ని కూడా తప్పుదోవ పట్టించడానికి అనేకులు వస్తారు. వాళ్ళందరినీ గుర్తుపట్టాలి. అంటే ఈ వాక్యాలు మనకి జ్ఞాపకం ఉండాలా. ఇటువంటి పోరాటాల మధ్యలో ప్రభు ఏం చెప్పారో అది క్యాచ్ చేయాలి. ప్రభు ఏం చెప్పారో దాన్ని మనం గ్రహించాలి అని మరి ప్రార్థన చేద్దామా? ఈరోజు సంఘంలన్నిటి గురించి ఈ ఏరియాల్లో ప్రార్థన చేద్దామా? ఎంతమంది డైవర్ట్ అయిపోతున్నారు, ఎంతమంది ఆత్మ చెప్పుచున్న మాటను వినలేకపోతున్నారు. ఏ ఏ కారణాలు కావచ్చు, తమ పరిస్థితులు అడ్డంగా రావచ్చు. ముళ్ళ పొదల వలె తమ పరిస్థితులు, తమకు ఐహిక విచారాలు అడ్డంగా రావచ్చు. ప్రభు చెప్తున్నప్పుడు గ్రహింపులోనికి రాకుండా ఉన్న ప్రతి ఫ్యాక్టర్ ని ఈరోజు క్యాన్సిల్ చేస్తూ అవి బలహీనపడి, ఏవి గ్రహింపులోనికి రాకుండా చేస్తున్న సంగతులు బలహీనపడి గ్రహింపులోనికి వచ్చినట్లుగా ఆత్మ యొక్క బలం పొందుకొని కదుల్లాగిన సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. లేఖనములు అర్థం చేసుకోకుండా తక్కిన లేఖనములు ఎలాగైతే తప్పుగా అర్థం చేసుకుని, తప్పుగా బోధించుకొని, తప్పుగా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయో, మరి ఈరోజు ఎన్ని విషయాలు తప్పుగా మనలోనికి వెళ్ళాయో తెలీదు. ఆ వాక్యమనే అర్థం ప్రతి ఒక్కరికి దొరకాలని, అది గ్రహింపులోనికి రావాలని, దానిలో నుంచి తొలగిపోకుండా పరిశుద్ధాత్ముడు సహాయం చేయాలని సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.